హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మనం ఇంతకు ముందు వరకు కూడా మాట్లాడినాం. దామగుండం ఫారెస్ట్లో జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, అక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి నేవీ రాడార్ అనేది భవిష్యత్ తరాల కావచ్చు, ఇప్పుడు ఏర్పాటు చేస్తే మనకైనా కావచ్చు, ల్యాండ్ విషయంలోనైనా ఫారెస్ట్ విషయంలోనైనా, ఆ తర్వాత ఏర్పాటు చేసిన తర్వాత వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ అయినా, అది భౌగోళికంగానైనా, ఆ తర్వాత ప్రజాపరంగానైనా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను, నష్టాన్ని మిగిల్చేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చే భయంకరమైనటువంటి ఒక పరిస్థితులు ఏర్పడబోతా ఉన్నాయి. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో డీఫారెస్టేషన్ అనేది చాలా తప్పుడు నిర్ణయము, చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయంగా భావిస్తూ మరి వాటి మీద అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులు వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఇష్యూను తమకు తోచినంతలో బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి ప్రజల ముందు ఇష్యూను పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. హలో రుచిత్ అండ్ సిద్ధార్థ, నమస్తే. నమస్తే అన్న. మీరిద్దరు కూడా అంటే నిన్న 2 రోజుల క్రితం మీటింగ్ కూడా జరిగింది మన ధర్నా చౌక్ దగ్గర. తులసింది చందు గారి ఆధ్వర్యంలో మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. మీరు చాలామంది కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి ఆ యొక్క ఆవశ్యకత ఏంది, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఈ ఇష్యూ గురించి కొంచెం క్లుప్తంగా వివరించే ప్రయత్నం. సో అన్న, ఈ ఇష్యూ గురించి ఆల్రెడీ వికారాబాద్లో ఇది ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, కానీ ఎక్కువ మందికి రీచ్ అయితే లేదు. ఈ ఇష్యూ అనేది ఎక్కువ మందికి రీచ్ అయితే లేదు. అయితే మేము అసలు మొత్తం పడిపోయిన ఇష్యూని, అసలు అది ఆ ఇష్యూ అనేది లేదు. ఆల్రెడీ నేవీ వాళ్ళు వస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ టేకప్ తీసుకుని 2 సార్లు అంటే కోర్టుకి వెళ్ళింది, స్టే వచ్చింది. దాని తర్వాత వాళ్ళు కూడా అక్కడ ఉన్న లోకల్స్ కూడా పోనీ అన్నట్టు ఆ స్టేజ్ లో ఉన్న చేసుకొని అన్నట్టు స్టేజ్ లో ఉన్న దాన్ని ఈ రోజు సేవ్ దామగుండం, సేవ్ తెలంగాణ అనే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. సో దీనికి ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియా త్రూ మేము చాలా మందిని కాంటాక్ట్ తీసుకున్నాడు, లేకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేయించడం. సో నిన్న జరిగిన 22 జరిగిన ప్రొటెస్ట్ కూడా అంతవరకు వెళ్ళిందంటే దానికి మేమున్నాము, మాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి. సో ఇష్యూ ఇప్పుడే మేము ఇప్పుడు మనం వచ్చింది దేనికోసం అంటే దామగుండం ఫారెస్ట్, దాని గురించి ఎలాంటి ఎఫెక్ట్ ఉన్నది మన తెలంగాణ పైన. మేము సేవ్ దామగుండం అంటున్నాం, ఎట్ ఏ టైం సేవ్ తెలంగాణ అంటున్నాం. అంటే ఒకటి ఇక్కడ టెక్నికల్ గా ఈ ఇష్యూ గురించి జనరల్గా దామగుండంలో రేడియో స్టేషన్ ఏర్పాటు చేస్తే జరిగేటటువంటి కాంప్లికేషన్స్ ఏమిటి, ఎట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, అంటే మీరు అందరూ కూడా దాని గురించి అధ్యయనం చేశారు. సో అసలు రేడియో స్టేషన్ ఎందుకు, అసలు రేడియో స్టేషన్ అనేది నేవీ రేడార్ స్టేషన్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది అసలు యాక్చువల్గా? అయితే మనం ఇది నేవీ స్టేషన్ పక్కన పెడదామన్నా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏముంది, ఒకటి నిజాం సాగర్ ఉంది, ఉస్మాన్ సాగర్ ఉంది. అయితే ఇప్పుడు నిజాం కాలంలో ఉన్న రాజులు ఏం చేశారు అంటే, అక్కడ నిజాం టైంలో ఉన్న కింగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ టైంలో ఏం చేశారు అంటే, ఒక 2 బకెట్స్, ఇది ఒక బకెట్, ఇది ఒకటి, నిజాం సాగర్ ఉస్మాన్ సాగర్ కట్టారు. ఎందుకు కట్టారు అంటే, అప్పుడు 90s ఆ టైంలో ఏమైందంటే పెద్ద ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు మీరు వికారాబాద్ చూస్తే టోపోగ్రఫీ లెవెల్ గా అది హై ఉంటది, హైదరాబాద్ కిందకి ఉంటది. సో అక్కడ ఏమైనా వర్షం పడ్డది అనుకో, సీదా మన హైదరాబాద్ కి వచ్చేస్తుంది. సో ఫ్లడ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. అయితే దాన్ని ఆఫ్ చేయాలన్నట్టు 2 బకెట్స్ చేశారు. ఇది ఒక ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ ఒక 2 బకెట్లు అన్నట్టు. సో అట్లా నీళ్ళు వస్తాయి, అక్కడ ఆగుతాయి, తర్వాత ఇక్కడికి సప్లై చేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. అది ఇది. అయితే ఇప్పుడు మనం వికారాబాద్ చూసుకుంటే, వికారాబాద్ లో ఏమొస్తుంది అంటే, ఇప్పుడు వికారాబాద్ కి మూసీ రివర్ అక్కడ నుంచి ఆరిజినేట్ అయితే అన్న. మూసీ రివర్ ఏంది, ఇప్పుడు అది కృష్ణా నదికి ఉపనది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి, దామగుండం గురించి. ఇప్పుడు మొత్తం ఎంటైర్ ప్యాచ్ ఆఫ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే అందులో ఒక రిజర్వ్ ఫారెస్ట్ దామగుండం అన్నట్టు. ఇప్పుడు దామగుండంలో ఇప్పుడు మీరు నార్మల్ గా మనం చిన్నప్పుడు వింటాం, ఎట్లా అంటే దామగుండం కా హవా సబ్ బీమారీ కా దవా అంటాం. హాస్పిటల్ ఉంది అక్కడ, గవర్నమెంట్ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సో ఎందుకంటే ఇప్పుడు మనం వికారాబాద్కి వెళ్తే రోగాలు అయిపోతాయి. మనం ఏదో అక్కడ మెడిసినల్ పెద్ద హబ్ అన్నట్టు మన వికారాబాద్ కి. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అక్కడ ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ మనం వెళ్తే మన రోగాలు పోయే ప్లేస్ అన్నట్టు అది. అక్కడ నుంచి గాలి వస్తే చాలు మన రోగం నయమయ్యే
అట్లా ఉండే ప్లేస్ అన్నట్టు అది. ఓకే ఓకే. సో అది ఇష్యూ. ఇంకోటి ఇప్పుడు దామగుండం ఈ దామగుండం అనే ఇష్యూ ఏంటంటే సుమారుగా 20 విలేజెస్ దాని చుట్టుపక్కల ఉన్నాయి. అక్కడ చాలా చెరువులు ఉన్నాయి దానిపైన. డైరెక్ట్ గా పైనుంచి వచ్చే నీళ్ళు అక్కడ స్టోర్ అయ్యి దాని నుంచి మళ్ళీ అగ్రికల్చర్కి వెళ్ళడము, మళ్ళీ దాన్ని ఫార్మింగ్ చేసుకోవడం. సో అట్లా అక్కడ నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్ ని మనము మొత్తం డిఫారెస్టేషన్ చేసుకుంటూ చేస్తే ఇప్పుడు అక్కడ ఏంది ఒక డిజర్ట్ లెక్క అయిపోతుంది, ఒక పెద్ద ఎడారి లెక్క అయిపోతుంది. ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియా లోపల సికింద్రాబాద్ నుంచి మీరు కరీంనగర్ వెళ్తున్నటువంటి ఏరియా చూస్తే ఇటు పక్కకు ఒక వాల్ ఉంటుంది, ఒక పక్క ఆర్మీ వన్ ఉంటాయి, క్వార్టర్స్లు ఉంటాయి. దాని ఆపోజిట్ లో మాత్రం ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ అవతల మొత్తం డిజర్ట్ గ్రౌండ్ చాలా పెద్ద, ఒక 10 కిలోమీటర్ల వరకు కూడా గోడ ఉంటుంది మనం చూస్తే. యాక్చువల్గా ఒకప్పుడు అది అడవి అని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పంగా వినండి. ఇప్పుడు మీరు నాగేశ్వరరావు మాట అయినట్టు ఇప్పుడు ముషీరాబాగ్ అని తోటలు అవన్నీ తోటలే, బాగ్స్ బావులు వేనాయి, తోటలు వేనాయి. ఇప్పుడు అన్ని గుంటలు వందలే మిగిలినాయి, ఏ వాటర్ మొత్తం అన్నిట్లలో కూడా రైట్ మనం చూస్తా ఉన్నాం. ఓకే, రుచిత్ మనతో ఉన్నాడు. రుచిత్ గురించి ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే తాను కేవలం ఈ ఇష్యూను బయటికి తీసుకురావడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. చాలా చిన్న వయసు అయినప్పటికీ కూడా ఆ ఇష్యూ మీద తనకున్నటువంటి ఆవేదనతోటి తెలుసుకున్నటువంటి విషయాల్ని ప్రజలకు ఇది నష్టం చేకూరుస్తుంది అన్నటువంటి ఒక ఐడియాలజీ తోటి దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కేవలం దామగుండం అని కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి వ్యక్తులతోటి కలిసి వర్క్ చేస్తూ ఈ పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి అనుక్షణం తాపత్రయపడుతూ దానికోసం ఓవైపు ప్రశ్నిస్తూ ఓవైపు సమస్యను ప్రజలకు తెలియజేస్తూ ఒక మంచి పోరాటాన్ని చాలా చిన్న వయసులోనే కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో రుచిత్. హలో అన్న. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దామగుండం ఇష్యూ గురించి నువ్వు బయటికి చెప్పాలని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర కూడా మీరు వెళ్ళడం జరిగింది. దామగుండం ఫారెస్ట్ కూడా మీరు వెళ్ళి అక్కడ ఇది ఏం జరగబోతుందని చెప్పి ఫారెస్ట్ని చూపించుకుంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో అసలు ఎట్లా మీకు ఇది చేయాలి, ఇక్కడ ఇట్లా జరుగుతుంది అన్నటువంటి విషయం గురించి మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ? ఎందుకంటే ప్రజలకు తెలియదు ఇక్కడ రాడార్ స్టేషన్ వస్తుందని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్గా ప్రజలకు అంత ప్రచారంగా చెప్పలేదు. ఎట్లా తెలిసింది? సో ముందు ఏంటంటే అన్న, ఇక్కడ 2010 నుంచి ఇష్యూ అయితే హైలైట్ లోకి వచ్చింది. ప్లాన్స్ ఈ రేడార్ ప్రాజెక్ట్ కట్టడానికి దామగుండం, వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం అడవిలో 2007 నుంచే ప్రాసెస్ షురూ అయింది. 2007 నుంచి 2007-8 లోనే 2005 నుంచి 2007-8 లో నుంచే ఎండోన్మెంట్ ల్యాండ్, ఇది ఏదైతే 2900 acres ఆఫ్ ల్యాండ్ ఉందో దీంట్లో రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ అంతా లేదు. 2007 లో రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఇదంతా, ఇదంతా ఎండోన్మెంట్ ల్యాండ్, దేవాదాయ శాఖ ల్యాండ్. అది ఎండోన్మెంట్ ల్యాండ్ ఎవరి చేతిలో ఉంటది? లోకల్ అక్కడ ఉన్న టెంపుల్ కమిటీ వాళ్ళ చేతిలో ఉంటది. అంటే ఆ చుట్టూ పరిసరాల్లో ఉన్న 20 గ్రామాలు వాళ్ళది ఆ టెంపుల్ ల్యాండ్ ఓనర్షిప్. ఆ కమిటీ సభ్యులు ఎవరు ఉంటారు? అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, ప్రజలు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఏమైంది, దాని తర్వాత ఆ ప్రాసెస్ ని షురూ చేస్తూ ఆ ల్యాండ్ ని ఫారెస్ట్ ల్యాండ్ గా కన్వర్ట్ చేస్తూ దాని తర్వాత దానికి ఆధారాలు ఉన్నాయి, మీకు చూపిస్తాము, రికార్డులు ధరణిలో చెక్ చేసుకోండి. ఆ దామగుండం ఏరియా ఏదైతుందో ఆ ఏరియాని 2007 లో ఇక్కడ ఉండే, 2005 లో దీని కేటగిరీ ఏంది అని చెక్ చేసుకోండి. మొత్తం ఎండోన్మెంట్ ల్యాండ్ కిందనే ధరణిలో రాసి ఉంటది. అంటే దీన్ని ఎప్పుడు ఆక్యుపై చేసుకున్నారు ఈ అక్కడ నుంచి ఆ ల్యాండ్స్ ని? ఆ దేవాదాయ శాఖకి చెందకుండా 2008 లో 2007-8 లోనే కన్వర్జన్ చేసినారు. 2500 ఎకరాలని వాళ్ళు కన్వర్షన్ చేసి 2400 నుంచి 2300 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని వాళ్ళు కన్వర్ట్ చేసినారు. ఏ బేసిస్ మీద, దేనికోసం? సో వాళ్ళు ఏమని అన్నారంటే, ఇప్పుడు అదే అక్కడనే అసలైన లూప్ హోల్ దాగుంది. ఏంటంటే వీళ్ళు ఈ ల్యాండ్ ని కన్వర్ట్ చేయడం కోసము, అంటే ఇక్కడ ఈ భూమి ఉంది కదా, ఈ టెంపుల్ భూమిని నేవీ రేడార్ ప్రాజెక్ట్ కోసమే కన్వర్ట్ చేసినారు. కన్వర్ట్ చేయడం కోసము అక్కడ ప్రజలు ఫస్ట్ ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పుడు ఇతర ఇంటి ప్రెజర్ పెట్టి ఇవన్నీ చేసినారు. నిన్ననే అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి ముందుకొచ్చి మీడియా ముఖంగా చెప్తున్నాడు. ఆయన ఏమని, మాకు ఎందుకు మీరు సైన్ చేసిర్రు అంటే, ఇప్పుడు మీరు వినకపోతే బంధుకు పెట్టి బెదిరిస్తాము అని అన్నారంట కలెక్టర్. ఇది నేను చెప్తున్న మాట, గన్ను పెట్టి బెదిరిస్తామని చెప్పి. ఇది నేను చెప్తున్న మాట కాదు, అక్కడ ఉన్న లోకల్ వ్యక్తి చెప్తున్న మాట. అదే అంటున్నాం మేము. అసలు గన్ను పెట్టి బెదిరించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్. ఫస్ట్లీ మీరు ఎండోన్మెంట్ భూమిని, టెంపుల్ భూమిని మీరు కన్వర్ట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకి
కన్వర్ట్ కన్వర్ట్ చేసి చేశారు. మీరు రిజర్వ్ ఫారెస్ట్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక ఫారెస్ట్ ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలంటే ఒక ప్రణాళిక ఉంటదన్న, ఉట్టిగానే గాల్లో చేయలేము. అవును. ఆ ప్రణాళిక ప్రాసెస్ అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. ఉమ్, అంటే ఇక్కడ ఏముంది డాక్యుమెంట్ చేయాలి, ఏమేమో చెట్ల ఎన్ని ఉన్నాయి, ఉమ్, ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, అవన్నీ డాక్యుమెంట్ చేసినాక దాన్ని డిక్లేర్ చేస్తారు రిజర్వ్ ఫారెస్ట్ గా. ఓకే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు, చెక్స్ చేస్తా ఉంటారు, ఉమ్, ఏంది ఏం జరుగుతుంది యాక్టివిటీ అన్ని ఎంగేజ్ చేస్తారు. ఉమ్, నువ్వు రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించినావు అంటే సర్కారు మన పైసలు, మన ట్యాక్స్ పైసలతోని ఒక ఫారెస్ట్ ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించింది. అవును. దాని ప్రొటెక్షన్ కోసం అని కొంతమంది ఆఫీసర్లను అలాట్ కూడా చేసింది. చేసిన దాని తర్వాత ఏం చేస్తావు నువ్వు? నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగిర్రు, ఏంది ఒక ల్యాండ్ అడిగిర్రు అని అంటున్నారు వాళ్ళు. మల్టిపుల్ ఆప్షన్స్ లలో ఇది కూడా ఒక ఆప్షన్. ఓకే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత ఏంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోల్ ఏంది? 1864లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయిందన్న మన భారతదేశంలో. ఉమ్, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టారు బ్రిటిష్ ఫారెస్ట్ చట్టం. డిపార్ట్మెంట్. ఓకే. ఉమ్, అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టారు తెలుసా? ఉమ్, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇప్పుడు నడుస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి తేడా లేదు. ఉమ్, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఆఫీసర్లను పెట్టారు, దాని తర్వాత లా తీసుకొచ్చారు. 1864 లో ఆఫీసర్లను పెట్టి 1865 లో లాస్ తీసుకొచ్చారు. ఉమ్, ఇది ఆన్ రికార్డ్, చెక్ Okay. చేసుకోరు. ఓకే. ఎందుకు తీసుకొచ్చిర్రు అంటే ఆన్ పేపర్ మన ఆజాదీ ఎవరైతే మన ఫ్రీడమ్ కోసం కొట్లాడారో వాళ్ళు ఆన్ కోట్ అండ్ కోట్ ప్రతి ఒక్కటి రాసి మన అన్ని పత్రికల్లో ఉన్నాయి, అన్ని టెక్స్ట్ బుక్లలో రాసి ఉంటది. ఓకే. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్న ఫారెస్ట్ రిసోర్సెస్ ని వాళ్ళ దేశాలకు ఇంపోర్ట్ చేయడం కోసం అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని పెట్టారు, కానీ అక్కడ ఉన్న అడవిని రక్షించడానికి ఎప్పుడు పెట్టలేదు. ఉమ్, ఒకటి ఉంటది ఎమినెంట్ డొమైన్ అని ఒకటి ఉంటది అన్న. ఓకే. ఎమినెంట్ డొమైన్ అనేది ఒక థాట్, ఒక పాలసీ థాట్. ఇదేంటంటే లాటిన్ వర్డ్. ఎమినెంట్ డొమైన్ అర్థం ఏమంటదంటే మొత్తానికి దాని అర్థం ఏంటంటే ఇప్పుడు క్వీన్ ఉంది లేకపోతే కింగ్ ఉన్నాడు, ఈ భూమి మొత్తం ఒక రాజ్యం ఉంది, రాజ్యంలో ఉన్న భూమి మొత్తం క్వీన్ కి లేకపోతే కింగ్ కి చెందినది. ఉమ్, ఇప్పుడు అది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. దాని తర్వాత ఎప్పుడైతే 1856 లో 1887 లో రివాల్ట్ జరిగిందో, దాని తర్వాత ఇవన్నీ జరిగిన దాని తర్వాత మారింది ఏంటి, ఎక్కడ నుంచి క్వీన్ దగ్గర నుంచి మారింది, మన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి క్వీన్ చేతిలోకి అధికారం వచ్చింది. ఓకే. ఇక్కడ మన భారతదేశం వచ్చిన దాని తర్వాత ఎమినెంట్ డొమైన్ ప్రకారము ఉన్న భూమంతా భారతదేశంలో బ్రిటిష్ సర్కార్ చేతిలో ఉన్న భూమంతా క్వీన్ కి చెందింది. అదే పాలసీ ప్రకారము ఫారెస్ట్ ఎవరికి చెందినది ఆ టైంలో? బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ కాలే, వాళ్ళకి ఎందుకు? వాళ్ళ ఆదివాసీల దగ్గరికి పోయి ఈ ఫారెస్ట్ మాది అని అన్నారు. ఇది క్వీన్ ది, ఈ రాజ్యం క్వీన్ ది, ఈ ఫారెస్ట్ మాది అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అదే లెగసీని ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తుంది. ఒకప్పుడు క్వీన్, ఇప్పుడు సర్కార్. సర్కార్ ఎవరిది? మనది అని అంటున్నాం మనం, కానీ సర్కార్ మనది కాదు. ఎందుకంటే సర్కార్ అట్లా యాక్ట్ చేస్తలేదు కదా, ప్రజలది కాదు, ప్రజలది కాదు సర్కారు. ఇప్పుడు ప్రజల సర్కార్ అయితే ప్రజలు నిరసన చేస్తున్నారు. హైదరాబాద్ లా 1500కి పైగా మంది హైదరాబాద్ కు వచ్చి నిరసన చేస్తున్నారంటే వాళ్ళ డిమాండ్ ఎందుకు ఇంటలేవు నువ్వు? నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఎందుకు ఇంటలేవు? నీ ఇంటెన్షన్ ఏంది? భగత్ సింగ్ ఎందుకు రక్తం దారబోసిండు? అంబేద్కర్ ఎందుకు డే అండ్ నైట్ కష్టపడి లండన్ కి వెళ్ళి మాట్లాడినాడు ఫ్రీడమ్ గురించి? ఇంతమంది ప్రజలు ఎందుకు చనిపోయినారు? పార్టీషన్ డే రోజు అంతమంది ఎందుకు చనిపోయినారు? ఇంకా ఇతర ఈవెంట్లలో ఎంత మంది సాక్రిఫైస్ చేస్తున్నారు ప్రాణాలు? ఫ్రీడమ్ కోసమే కదా. మరి ఆ ఫ్రీడమ్ ఇప్పటికీ ఎందుకు దొరకలేదు? ఏదైతే లాస్ అగేన్స్ గా మనం కొట్లాడినామో, ఏదైతే లాస్ అగేన్స్ గా దేశం కోసం ఫ్రీడమ్ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారో అదే లాస్ ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటి వరకు. నేను అంటుంది ఒకటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 1864 లో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎట్లయితే పని చేసిందో, ఇంపీరియలిస్ట్ కి సపోర్ట్ చేస్తూ, అట్లనే ఈ రోజు కూడా అదే పని చేస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ ప్రొవిజన్ తీసుకుంది ఈ దామగుండం గురించి? ఏ స్టెప్ తీసుకుంది? ఒక్కసారి లెటర్ జారీ చేసి ఇవ్వము, మేము రీథింక్ చేయాలి, మీరు లేని చోట పెట్టుకోవాలని మీరే అన్నది ఇందాక. రామోజీ ఫిలిం సిటీ ల్యాండ్ ఉంది అని అంటున్నారు. రామోజీ ఫిలిం ల్యాండ్ అట్లాంటి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఎందుకు తీసుకోరు? కనీసం ఒక్కసారైనా మీరు, సరే చాలా మంది రైతులు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ ఎందుకు తీసుకోరు మీరు? నాకు అర్థం కాదు. మీకు అంత నేషనల్ సెక్యూరిటీ అయితే వినోబా భావే లాంటి వాళ్ళు, భూదాన్ మూవ్మెంట్ చేసిన వాళ్ళు, అట్లాంటి జెనరాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, దానం చేసే గుణం ఉన్న వాళ్ళు, మరి అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి భూమి ఎందుకు తీసుకోరు? 2900 ఎకరాలు చాలా మంది దగ్గర ఉన్నాయి, కొన్ని 10,000 ఎకరాలలో కూడా భూమి ఉంది చాలా మంది దగ్గర. అసలు రాజమోహన్జీరావు పూర్తి రాష్ట్ర వ్యాప్తంగానే 16,000 ఎకరాల భూమి ఉన్నదని చెప్పి కొంతమంది, అంటే ఇప్పుడు ఆన్ రికార్డ్స్ ఉన్నది, ఒక్క మనిషి దగ్గర అంత భూమి కేంద్రీకృతం అయిపోయి ఉంది. అక్కడ నుంచి లాక్కునే ప్రయత్నం చేయారు. వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి ల్యాండ్ కూడా వీళ్ళు మళ్ళీ
దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయదు. సో ఇన్ టోటల్ అదే అంటున్నా అన్న, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నువ్వు ఎటు సైడ్ ఉన్నావు, నువ్వు పెట్టుకున్నావు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పేరు పెట్టుకున్నావు, నువ్వు ఫారెస్ట్ సైడ్ ఉన్నావా లేకపోతే వీళ్ళ సైడ్ ఉన్నావా, అది క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ మా కొట్లాట, మేము దామగుండం అడవిని రక్షించే ఈ పోరాటము కేవలం దామగుండందే కాదే, మేము ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి క్లైమేట్ ఫ్రంట్ తరపున లేకపోతే పర్యావరణం గురించి మాట్లాడుతున్న వాళ్ళ నినాదం ఏంది? పర్యావరణాన్ని రక్షించుకోవడము, ప్రజల హక్కులను రక్షించుకోవడం. పర్యావరణాన్ని రక్షించుకోవడం అంటే ప్రజల హక్కులను రక్షించుకోవడం. గాలి ఇవ్వండి, నీరు ఇవ్వండి, నేల ఇవ్వండి, అన్ని మనవే కదా, వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తున్నాము, ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఎట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో లింక్ అయి ఉన్నాయి? రేపు తెలంగాణలో ఒక్క అడవి లేకపోతే ఎట్లా బతుకుతావు? రేంజ్ ఆఫీసర్ గారు మీరు ఎట్లా బతుకుతారు చెప్పుర్రి? డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్టే లేకపోతే నీ జాబ్ ఏడు ఉంటుందా అని అడుగుతున్నా నేను. మీరే అమ్ముతున్నారు. నిజం చెప్పాలంటే మీరు చేస్తున్న పని, దామగుండంని చూసిన దాని తర్వాత, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోల్ చూసిన దాని తర్వాత, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు మీ జాబ్లు చేయాల్సిన ఇంట్రెస్టే లేదు. మీకు జాబ్లు చేసే ఇంట్రెస్ట్ ఉంటే మాతో నిరసనకు రండి, వచ్చి ప్రొటెస్ట్ చేయాలి. మీరు ఒక్క స్టెప్ అయినా తీసుకున్నారా? ఒక్కసారి అన్నారా నేవీ వాళ్ళకి? ఇది కాకుండా వేరే ఆల్టర్నేటివ్ చూడండి, ప్రైవేట్ ల్యాండ్ లో చూడండి, పక్కనే ఎక్కడైనా ప్రైవేట్ ల్యాండ్ లో చూడండి. ఒక్కసారైనా ఆలోచించిరా? ఒక్కసారైనా మీకు ఆ కాన్షియస్నెస్ ఉందా? అదే అడుగుతాను. ఇన్ టోటల్ మా బిగ్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇక్కడ ఉన్న మన దేశంలో ఉన్న సర్కారులకి, ఇంటర్నేషనల్ గా ఉన్న సర్కారులకి పర్యావరణం అంటే అసలు సీరియస్నెస్ లేకుండా వెళ్ళిపోయిందన్న. ఆ సీరియస్నెస్ లేకపోవడం వల్లనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వారాల కింద వచ్చిన వరదల వల్ల 48 మంది చనిపోయినారు. పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో సిక్కిం లో వరదలు రావడం వల్ల 9 మంది ఆర్మీ జవాన్లు చచ్చిపోయినారు. ఎక్కడ? ఏది నరేంద్ర మోదీ గవర్నమెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా కేసీఆర్ కానీ ఎవరైనా మాట్లాడినారా? ఆ 9 మంది ఆర్మీ జవాన్లు ఎవరైతే అక్టోబర్ లో సిక్కిం వరదలలో చనిపోయిన వాళ్ళు, మేము మాట్లాడినామన్నా, ఇంకెవ్వరు మాట్లాడలేదు అక్కడ. దానికి సంబంధించి పర్యావరణవేత్తలే మాట్లాడినారు. దానికి కారణం ఎవరు? 9 మంది వరదలలో చనిపోయినారు. ఆ వరదలు ఎక్కడనో సిటీలలో చనిపోలే, డ్యామ్ కూలిపోయింది. క్లైమేట్ చేంజ్ జరగడం వల్ల గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ అనే ఒక ఫినామినా వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ ప్రాసెస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ అ మ్యాన్ మేడ్ ప్రాసెస్. మేము అంటున్నాం, ఇప్పటికీ మేము అడ్వకేట్ చేస్తున్నాం ఆ 9 మంది ఆర్మీ జవాన్ల కోసము. మమ్మల్ని ఏమో వీళ్ళు ఇతర టర్మ్స్ పెట్టి ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. అసలైన దేశభక్తులు ఎవరు మరి ఆ లెక్కనే చూసుకుంటే? ఆర్మీ జవాన్ల కోసం ముందు నుండి మాట్లాడుతున్న వాళ్ళ, లేకపోతే భయపడి క్యాపిటలిస్టులకి సపోర్ట్ చేసేటోళ్ళ? ఇదే ప్రశ్న. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎటువైపు ఉంది? ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారు? పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఎక్కడున్నారు? కొండా విశ్వేశ్వర్ రెడ్డి కానీ, లేకపోతే రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరు ఎటువైపు ఉన్నారు? లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ ఎంపీలు ఎటువైపు ఉన్నారు అనేది క్లియర్ ప్రశ్న. ప్రజలందరూ, వికారాబాద్ ప్రజలందరూ హైదరాబాద్ కు వచ్చి నిరసన చేస్తుంటే మీరు ఎటువైపు ఉన్నారు? ఇదే ప్రశ్న చాలా క్లియర్ అన్న. రేడార్ ప్రాజెక్టు, ఈ రేడార్ ప్రాజెక్ట్ కేవలం ఏంటి, వికారాబాద్, పూడూరు ప్రజల సమస్య కాదు, మొత్తం తెలంగాణ యావత్ దేశం సమస్య కూడా అవుతుంది. అది నిర్మించిన తర్వాతనైనా. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే, నాకు ఒక డౌట్. మీరు ఎన్ని విషయాలు చెప్పారు. జనరల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోపల మేము ఆదిలాబాద్ డిస్టిక్ పోయినప్పుడు, అక్కడ 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి, 1 కిలోమీటర్ ఒక గ్రామం లోపల, ఒక కొండ ఉంటుంది, కొండ ప్రాంతం లోపల 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి లేదు. ఆ ప్రాంత వాసులకు చాలా ఇబ్బందులు అవుతుంది ఎమర్జెన్సీ పరిస్థితులలో. తర్వాత చాలామంది రోడ్డు లేకపోవడం వల్ల చదువుకుంటలేరు పిల్లలు. అండ్ హెల్త్ ఎమర్జెన్సీ ఈ టైంలో అసలు బొందలగడ్డగా తీసుకుపోయే పరిస్థితి వచ్చింది మర్రిగూడ అనే గ్రామానికి. సో రోడ్డు ఏం చెప్పారు అంటే, ఫారెస్ట్ యాక్ట్ అడ్డం వస్తుంది కాబట్టి మేము 1 కిలోమీటర్ రోడ్డు వేయలేము అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పేసి, ఈ రోజు కూడా పరిస్థితి అట్లే ఉంది. ఈ రోజు ఇప్పుడు కూడా అట్లే ఉంది. అక్కడ రోడ్డు లేదు, ఎటువంటి సౌకర్యాలు లేవు. అక్కడ అడ్డొచ్చినటువంటి ఫారెస్ట్ యాక్ట్ ఈ దామగుండం ఫారెస్ట్ లోపల ఇన్ని లక్షల చెట్లను నరకవేస్తామంటే ఎందుకు అడ్డొస్తలేదు? ఇక్కడ ఇంపార్టెంట్ ప్రశ్న అదే అన్న. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఏంటంటే, ఎంత పెద్ద ప్రజలతోని ద్రోహం చేస్తున్నారని. నిజం చెప్పాలంటే ఇక్కడున్న సర్కారులు, దేశ సర్కార్ గాని, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం గాని ప్రజలతోని క్లియర్ కట్ గా ద్రోహం చేస్తున్నారన్న. ఎంత మంది ట్యాక్స్ కడుతున్నాం. ఈ రోజు మనం ఒక పెన్సిల్ కి కూడా ట్యాక్స్ ఉంటుందన్న, షార్ప్నర్ కి కూడా ట్యాక్స్ ఉంటుంది, చిన్న పిల్లలు తినే ఐస్ క్రీమ్ లో కూడా ట్యాక్స్ ఉంటుంది. పెట్టే దగ్గర నుంచి అన్ని వస్తువుల వరకు కూడా ప్రతి దాని మీద ట్యాక్స్ పెడుతున్నారు, ప్రతి దాని మీద జిఎస్టీ పెడుతున్నారు. ఇవన్నీ పెడుతున్నారు కదా. వీళ్ళు పెట్టిన దానికి కంపెన్సేషన్ ఏంది? వీళ్ళు ఇదే ట్యాక్స్ పైసలు తీసుకొని ప్రతి స్కూల్ గోడల మీద ప్రతి సంవత్సరం సేవ్ ఎన్విరాన్మెంట్ అని పెద్ద పెయింటింగ్ వేస్తారు. గోడలకు రాతలకే పరిమితం. కొన్ని లక్షల కోట్లు పెట్టి హరితహారం అని చేస్తారు. నీకు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా క్లారిటీ ఉందా?
మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ నిల్చున్నారో మీకన్నా క్లారిటీ ఉందా? మీరు ఆ క్లారిటీ తెచ్చుకున్నాక సత్తాలో పొలిటీషియన్స్ గా మారుర్రి. మీకు ఆ క్లారిటీ లేకుండా ప్రజల ట్యాక్స్లను ఉపయోగించుకొని చెత్త పంచాయతీలు చేస్తారని అంటున్నాం అంతే. మీరు వస్తారు, పవర్ లోకి వస్తారు, ఏంది ఒక సైడ్ చెట్లు నాటుతామంటారు, ఇంకొక సైడ్ ఏమో మొత్తం అడవిని నాశనం చేస్తా అంటారు. ఇప్పుడు ఇది నార్మల్ అడవి కాదు, దామగుండం అడవి. ఇది వాటర్ రిసోర్స్ ఫర్ ఎంటైర్ తెలంగాణ స్టేట్. దిస్ ఇస్ వాటర్ రిసోర్స్ ఫర్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. సో వీ షుడ్ ఆల్ సీరియస్లీ థింక్. ప్రజలందరూ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మీ స్టాండ్ ఎటువైపు ఉండాలి కదా? ఇవన్నీ విషయాలను ఇగ్నోర్ చేస్తున్న ఈ ప్రభుత్వాలకి మనం చాలా సీరియస్ గా ప్రతి ఒక్కరు ఏకమై డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్న. మీరు ఇంకా అందరు మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఇట్లా ప్రతి ఒక్కరు కాన్షియస్ గా ఒక ఎఫర్ట్ పెట్టాలి, లేకపోతే కాదు. ఇప్పుడు ఇది డెఫినెట్ గా దామగుండం అనేది మొదలు, ఒక పెద్ద ప్రశ్నకి మొదలు, గానీ ఇది ఎక్కడ అంతం కాదు. ఇది కంటిన్యూ అవ్వకుండా చేస్తారు, రేపు అనంతగిరి చేస్తారు, చేసుకుంటూనే పోతారు. అంటే ఈ రోజు అంటే కేవలం ఇప్పుడు నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఈ అడవిని ధ్వంసం చేస్తారు. కానీ పెట్టుబడిదారికి కొమ్ము కాసేటటువంటి ఈ ప్రభుత్వాలు రేపటి రోజున మిగతా అడవుల మీద, అక్కడ ఏదో బాక్సైట్ మైన్స్ ఉన్నాయనో, లేకపోతే యురేనియం మైన్స్ ఉన్నాయనో, నల్లమల ఫారెస్ట్ కావచ్చు, మిగతా అటవీ ప్రాంతాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేసేటటువంటి ఆ పరిస్థితికి వెళ్తుంది. ఇది ఒక మొదటి అడుగు లాంటి. ఈ స్టెప్ను మనం పడనిస్తే మిగతా 100 స్టెప్పులు వాళ్ళు మనల్ని అడగకుండానే వేస్తారు. ఇక్కడనే మనం ఆదిలోనే వాళ్ళని ఆపేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. అంటే ఓకే, అసలు యాక్చువల్గా నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి 2500 ఎకరాల ల్యాండ్ని ఎందుకు అంటే తీసుకోవాలి? అండ్ 2500 ఎకరాల ల్యాండ్ అనేది అది గుడిమాన్యం కింద ఉన్నట్టుగా మనకు ఆధారాలు ధరణి పోర్టల్లో కూడా అది బయటపడేటువంటి వాస్తవమైనటువంటి విషయము. సో దీన్ని అసలు గవర్నమెంట్ ఏ రకంగా దాన్ని ఆక్యుపై చేసుకుంది? అండ్ ఈ 2500 ఎకరాల ల్యాండ్ అసలు అంత నేవీ రాడార్ నిర్మించడానికి అంత పెద్ద ల్యాండ్ అవసరమా? ఫస్ట్లీ ఇప్పుడు ముందుగా ఏంటంటే అన్న 2900 ఎకరాలు మొత్తం 2970 ఎకరాలు అరౌండ్. ఇంకా అది చిన్న డీటెయిల్స్ కరెక్ట్ అయితే ఉంటాయి. ఈ 2900 ఎకర్స్ లో వాళ్ళు ఇది ఎండోన్మెంట్ ల్యాండ్ ఉండే, దాంట్లో మేజర్ భాగం ఎండోన్మెంట్ ల్యాండ్ ఉండే. ఆ ఎండోన్మెంట్ ల్యాండ్ నుంచి వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ లోకి కన్వర్ట్. దామగుండం రామలింగేశ్వర ఆలయం కదా, దాని కిందనే ఉండే. సో దాని ఫోర్స్ అంటే వాళ్ళు ఎట్లా ప్రొవిజన్స్ తో ఎట్లా చేసారో తెలియదు, కానీ ఇంత ముందు అయితే ఎన్రోల్మెంట్ ల్యాండ్ కింద ఉండే, దాని ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ కింద వెళ్ళింది. దాని తర్వాత అది బదిలిపోయి ఫారెస్ట్ అంటే నేవీ వాళ్ళకి, ఫారెస్ట్ ల్యాండ్ నుంచి నేవీకి బదిలింది. ఓకే, నేవీకి రీసెంట్ గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ని నేవీ కింద కన్వర్ట్ చేసేటటువంటి అవకాశం లేదు. జనరల్ గా ఫారెస్ట్ ని ముట్టుకునేటటువంటి అవకాశం ఉండదు కదా, వీళ్ళు అమ్మేసినారు కదా ల్యాండ్. ఓకే, సో నేషనల్ ఇంట్రెస్ట్ అనే ఒక ఇష్యూతో మనం ఫారెస్ట్ ని ఇయ్యొచ్చు. బట్ భద్రత విషయంలో మన దేశ రక్షణ కోసము అడవిని యూజ్ చేసుకోవచ్చు, మనల్ని కూడా యూజ్ చేసుకుంటారు, నిన్ను యూజ్ చేసుకుంటారు, మనల్ని అందరినీ యూజ్ చేసుకుంటారు దేశ భద్రత కోసం. కానీ మనం అడిగేది ఏంటంటే, మనం ఏది అక్కడ పెట్టదని అంటలే. ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ పెట్టండి, ఎట్టే టైము ఇప్పుడు మనం ఆ ప్లేస్ వద్దు, ప్లేస్ కాకుండా అక్కడ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం తమిళనాడు ఉందన్న, సేమ్ అనంతగిరి లెక్కనే ఉంది ఆ ప్లేస్. అదేమైనా అడవిలో పెట్టిరు అది కాదు మరి. దానికి మనం అడిగింది ఏంటంటే ఉన్న అడవి లెక్కున్న దాన్ని అడవిలాగానే ఉంచండి. మిగతా ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, మిగతా డెజర్ట్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు అన్నటువంటి. ఇప్పుడు అదే ఆల్రెడీ పెట్టిన లెక్క ప్లేస్ ఉంటాయి కదా ఇంకా చాలా. అదైతే అడవి అయితే కాదు, అదైతే గుట్ట అయితే కాదు, అదైతే లెక్క అయితే కాదు. అంటే ఒకవేళ అక్కడ రేడియో స్టేషన్ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే, ఆ అడవిని అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తే ఏం జరుగుతుంది, అసలు నష్టం ఏంటి ప్రజలకు తెలియాలి కాబట్టి అడుగుతా ఉన్నాం. మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ, మూడు పాయింట్లు. ముందుగా మొదటి విషయం ఏంటంటే నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది కేవలం లోకల్ కాదు, మొత్తం 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ ఇబ్బందిదాయకం అయ్యే పాయింట్ ఇది. ఏంటంటే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతుందో 2900 అరౌండ్ 3000 ఎకరాలు రౌండ్ ఫిగర్ వేసుకుందాం, 2900 ఎకరాల ఫారెస్ట్ అయితే. ఇప్పుడు ఈ ఫారెస్ట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్ లో పార్ట్ ఇది. అనంతగిరి హిల్స్ ఈస్ వాటర్ రిసోర్స్ ఫర్ 2 మేజర్ రివర్స్, మూసి ఇంకా కంగనా అనే 2 నదులకి. ఇది పుట్టి నీళ్ళు ఒరిజినేషన్ అక్కడ నుంచి. అది మీరు గూగుల్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకోవచ్చు, స్టడీ కూడా చేయొచ్చు ఎవరైనా. మీరు మళ్ళీ ఈ పిల్లలు ఉంటారు కదా పొలిటీషియన్స్, పాపం వాళ్ళకి రాదు కాబట్టి పిల్లలు అని అంటున్నారు. సెకండ్ క్లాస్ కూడా పాస్ అయిన బోర్డు పెట్టి కదా,
పొలిటీషియన్స్ మిమ్మల్ని అనేది చిన్నపిల్లల్ని కాదు, ఎమ్మెల్యేలు మంత్రులు వీటి గురించి అవగాహన లేనటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు వాళ్ళకి మాత్రమే ఈ విషయం చెప్పండి. Let's continue. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు ఇంటెలిజెంట్ ఉంటారు తెలంగాణ ప్రజలు. వీళ్ళకి తెలంగాణలో ఓన్లీ వీళ్ళకే తెలివి లేదు అంతే, సెకండ్ క్లాస్ అంత తెలివి. అయితే బేసికలీ ఏంటంటే కృష్ణా నది ఆరిజినేషన్ బాబు పిల్లోడా, కృష్ణా నది ఆరిజినేషన్ ఈ అనంతగిరి కొండల నుంచి మొదలవుతుంది, కాంగన ఇంకా మూసీ నది నుంచి. అది పోయి కృష్ణా నది పోయి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 4 రాష్ట్రాల్లోకి పారుతుంది ఈ కృష్ణా నది అనేది. కాబట్టి మేము ఏమంటున్నామంటే అనంతగిరి కొండల్లో 3000 ఎకరాలలో ఉన్న ఇంపార్టెంట్ రిజర్వ్ ఫారెస్ట్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నాము. ఇది బేసిక్ సైన్స్. నువ్వు స్కిప్ కొట్టినావు, నువ్వు సైన్స్ క్లాస్ స్కిప్ కొట్టి ప్రజలను ఎట్లా మోసం చేయాలనే క్లాసే ఎక్కువ వింటున్నావు నువ్వు. కాబట్టి నీకోసమే చెప్తున్నాం. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అన్న. 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రజల సాగునీరు థ్రెట్ లో ఉంది. దాని ఒరిజినేషన్ పాయింట్ నువ్వు పోయి గొంతు పిసుకుతా, నేను అక్కడ మొత్తం కాంక్రీటైజేషన్ చేస్తా అంటే ఇట్ విల్ క్రియేట్ అ వెరీ బిగ్ డిజాస్టర్. వాటర్ సప్లై స్టేట్ లెక్క ఉండాలి తెలంగాణ, కానీ వాటర్ డిప్రివేషన్ ఉన్న స్టేట్ లెక్క ఎందుకు మార్చాలి చెప్పు. ఇది ఒకటి. రెండో దాంట్లోనే సెకండ్ పాయింట్ ఏంటంటే దామగుండంలో మేము ప్రాపర్ గా వెళ్ళి అర్థం చేసుకున్నాం అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడ డిపెండ్ అయి ఉంటారు. అదే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ బార్డర్ ఏరియా అంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే బార్డర్ ఉందో దాని పక్కల్లోనే ఉన్న ఒక పంట పొలం విజిట్ చేస్తాం. మీకు చెప్తున్నా కేస్ స్టడీగా. అక్కడ ఉన్న వ్యక్తి ఫార్మింగ్ కి వాటర్ రిసోర్స్ ఏంటంటే ఆయన ఏమేమి పండిస్తున్నా కూడా చెప్తా. ఆయన వరి పండిస్తున్నాడు, ఆయన చిన్నకారు రైతు. ఆయన ఎంత, ఆయనకి 2 ఎకరాలు కూడా లేవు, ఒక ఎకరంన్నర ఉంది. దాంట్లో కొంచెం ఆయన రైస్ పండించుకుంటున్నాడు, దాంట్లో కొంచెం చెరుకు పండిస్తాడు, దాంట్లో కొంచెము మిగతా అవి ఏంటి మిర్చి పండిస్తాడు, ఇంకా పత్తి పండిస్తాడు, అవి చేస్తాడు. ఇప్పుడు మిర్చి కాదు పత్తి పండిస్తున్నాడు, ఇంకొకటి పండిస్తున్నాడు. సో ఇప్పుడు మేము అంటున్న విషయం ఏంటంటే అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ కేస్ స్టడీని తీసుకొని, ఇది లైవ్ రియల్ కేస్ స్టడీ. ఎవరికైనా రిసోర్సెస్ కావాలంటే మాకు కాంటాక్ట్ అయితే చెప్తాం. ఈయనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బోర్వెల్ నుంచి వస్తుంది. బోర్వెల్ కి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే అనంతగిరి కొండలు దామగుండంలో పడిన వర్షం నీళ్ళని భూమి లోపలికి అది వస్తుంది. అక్కడ ఉన్న సాయిల్ కూడా ఇట్ డస్ నాట్ హోల్డ్ వాటర్. అది వాటర్ ని స్టోర్ చేసుకునే సాయిల్ కాదు, అది ఫ్లో అయితే ఉంటది అక్కడ ఉన్న సాయిల్ కూడా. ఎందుకంటే అది గ్రానైట్ పీసెస్ ఉన్న సాయిల్. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ we keep it as natural as possible so that ఆ రూట్స్ అన్ని ఇంకా నేచురల్ ఈకోసిస్టమ్ వాటర్ ని హోల్డ్ చేయగలిగేటట్టు. కాబట్టి చెట్లు లేకపోతే ఏమైపోతుంది అన్న, సింపుల్ వెళ్ళిపోతుంది వాటర్. చెట్లు ఉంటే ఎరోజన్ కాదు, ఎరోడ్ కాదు, వాటర్ వెళ్ళిపోదు. అయితే ఎక్కడ పడ్డా నీళ్ళు అక్కడనే ఇంకా ఇంకిపోతాయి. సో ఇప్పుడు అక్కడ నీ వర్షం పడ్డది అది ఇట్లా డౌన్ ఉంటుంది కదా, సో ముందుకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు హైదరాబాద్ కి వస్తుంది ఆ నీళ్లు, అక్కడ ఆగవు నీళ్ళు. ఇది ఇంకా ముంపుకు ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాం. మొన్న వర్షం పడ్డానికి చిన్న అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఒకటి. అక్కడ ఉన్న ప్రజలు దేని మీద ఆధారపడి ఉన్నారు? అదే నీళ్లు తీసుకొని వాళ్ళు రైతు ఏంటి ఫార్మింగ్ చేస్తున్నారు, అన్ని వాడుకుంటున్నారు కదా. మరి వాళ్ళు ఏం కావాలి? అక్కడ గ్రామాలలో ఉన్న 60,000 మంది ప్రజల వాటర్ రిసోర్స్ ఏం కావాలి? ఇది ఒక విషయం. దీని తర్వాత సెకండ్ విషయం ఏంటి అని అంటే, వాతావరణ మార్పు జరుగుతున్న సమయంలో మనం 12 లక్షలు, మేము 12 లక్షలు అన్న నెంబర్ ఎందుకు చెప్తామంటే న్యూస్ రిపోర్ట్స్. మేము 12 లక్షలు కాదు, నువ్వు 10,000 చెట్లను నరికినా కానీ అపోజ్ చేస్తాం. ఎందుకంటే అది రిజర్వ్ ఫారెస్ట్. డిక్లేర్డ్ రిజర్వ్ ఫారెస్ట్ కి నార్మల్ చెట్లకి తేడా ఉందన్న. ఒక ఫారెస్ట్ ని ఎందుకు కాపాడాలని అంటే, నువ్వు ఒక 10,000 చెట్లని లైన్ వైజ్ గా నాటితే ఎంతైతే కార్బన్ సింక్ అంటే, మనము ఇప్పుడు ఈ కాలంలో వాతావరణంలో మార్పు ఎందుకు వస్తుందంటే, మనం ఏదైతే వెహికల్స్ వాడుతున్నామో, మనం ఏదైతే ఇండస్ట్రీలలో ఇప్పుడు ఈ కెమెరా తయారు చేయాలంటే మనం కొంచెం ఎనర్జీ పెట్టాలి, మెషిన్లు తయారు చేస్తారు. ఆ మెషిన్ కి కరెంట్ ఎక్కడికి వస్తుంది? కోల్ నుంచి వస్తుంది, లేకపోతే పెట్రోలియం నుంచి వస్తుంది, ఇతర వాటి నుంచి వస్తుంది. అది తీసుకునే ప్రాసెస్ లో మనం కార్బన్ ఎమిట్ చేస్తున్నాం, కాలుష్యం ఎందుతుంది. ఆ కాలుష్యాన్ని ఎవరు పీల్చుకుంటారు? ఓన్లీ చెట్లు. మనకు తెలిసిన ఓన్లీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ విచ్ కార్బన్ సెక్వెన్సీ అంటే ఓన్లీ చెట్లే. దానికి ఆల్టర్నేటివ్ మనకి ఇంకా దొరకలేదు. దొరికినవన్నీ కొన్ని కోట్ల కాస్ట్లీ ఉంటది అది. సో మనం ఉన్న న్యాచురల్ కార్బన్ సింక్స్ ని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే వీ కెన్ స్టాప్ క్లైమేట్ డిజాస్టర్స్. అంటే మొన్న జరిగింది క్లైమేట్ డిజాస్టర్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో. అది చిన్న ట్రైలర్ అన్న. చాలా జరుగుతుంది. వాటి నుంచి రక్షించుకోవడానికి మనం ఏం చేయాలంటే ఫారెస్ట్ అనేది నార్మల్ కాదు. ఫారెస్ట్ ఇస్ అ రిచ్ ఈకాలజీ. ఇట్ ఈస్ వెరీ కనెక్టెడ్. నువ్వు ఒక ఫారెస్ట్ ని కట్టి చూపేమని గవర్నమెంట్ కి ఇట్ ఈస్ వెరీ హార్డ్ అన్న. ఇప్పటి వరకు హరితహారం అంటే నువ్వు లైన్ గా చెట్టు పెడతావు, దాంట్లో కూడా
చాలా రిపోర్ట్ చెప్తున్నాయి, దాంట్లో 50% వర్క్ కావట్లేవు, ప్రతి సంవత్సరం ఒకటే చోట వాడు చెట్టు నాటుతున్నాడు. సో అంటే ఒకటే రకమైన చెట్లు మళ్ళీ అవి కూడా విషవాయుల్ని ఇప్పుడు మనం గార్డెన్ లో నాటుకునే చెట్టు, ఫారెస్ట్ చెట్టు, ఒక్కటే. రోడ్ మీద నాటే చెట్టుకి ఫారెస్ట్ కి అండ్ డిఫరెన్స్. మనం ఇంకా విషవాయువులు బయటికి వదిలే వదిలే చెట్లు చెట్లు కూడా మనం గుర్తించి వాటిని కూడా చేసి అని చేసింది. చెప్పేసి అని అన్నారు. రైట్. సో ఇదే ఇప్పుడు మనం ఇటువంటి సమయంలో తెలంగాణ డిజాస్టర్ ఫేస్ చేస్తున్న సమయంలో తెలంగాణ ఇస్ అ క్లైమేట్ రిస్క్ స్టేట్. ఓకే. ప్లస్ తెలంగాణ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలకి ఇంపార్టెంట్, తెలంగాణ పర్యావరణం తెలంగాణ ప్రజలకే ఇంపార్టెంట్ కాదు, మొత్తం భారతదేశానికి, విశ్వానికి. అవును. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ ఐటీ సిటీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తెలంగాణ ఇస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సీడ్స్. ఓకే. దేశవ్యాప్తంగా ఉన్న విత్తనాలు ఏదైతే ఉంటాయో ఆ విత్తనాలన్నింటిలో మేజర్ పార్ట్ తెలంగాణ ప్రొడ్యూస్ చేసి పంపిస్తది. ఓకే. ఇట్లనే కాకుండా చాలా డిపెండెన్సీ ఉంది తెలంగాణ మీద. మరి అటువంటప్పుడు నువ్వు వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మొత్తం అగ్రికల్చర్ చేంజ్ అవుతుంది కదా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ తెలంగాణలో ఉన్న పాలసీ మేకర్స్ పర్యావరణాన్ని రక్షించుకునే వైపు నడవాలి, కానీ దాన్ని డిస్ట్రాయ్ చేసే వైపు అస్సలు వెళ్ళొద్దు. వీ కెనాట్ అఫోర్డ్ 12 lakh trees ఆర్ అ ఫారెస్ట్ టు బి కట్ డౌన్. మేము అది కాదు, ఎక్కడైనా న్యాచురల్ ఈకో సిస్టమ్ ని డిస్టర్బ్ చేయొద్దు అన్న. అంటే పర్టికులర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్లేస్ లోనే నావీ రాడార్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? మీకు మీ యొక్క రీసెర్చ్ లో దీని గురించి ఏమన్నా అదే మాకు తెలుసుకున్నారా? పెద్ద డౌట్ అదే. ఇప్పుడు నార్మల్ నేను చెప్పిన కదా, ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే అదేమో ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఓకే, అదేమో హిల్ స్టేషన్ కాదు, హిల్ స్టేషన్ కూడా కాదు. సో ఇక్కడనే పర్టికులర్ పెట్టుకోవాలా, అంటే 1 మీటర్ జరగద్దా, 1 కిలోమీటర్ జరగద్దా అన్నట్టు ఆ క్వశ్చన్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఆల్ ఓవర్ వరల్డ్ లో చూసుకుంటే ఆడేమో ఇక్కడ హిల్ స్టేషన్ లో కట్టాలి, హిల్ స్టేషన్ ఏం కట్టలేదు కదా. అన్ని హిల్ స్టేషన్ మిచిగాన్ ఉన్నది కావచ్చు, అంతా మైదానం ప్రాంతమే ఉంటది కదా, ఐలాండ్ లోని, ఐలాండ్ ప్లేస్ లోని, అంటే ప్రజలకి సంబంధం లేని ప్లేస్ లోని, అలాంటి ప్లేస్ లో ఉంది. ఇలాంటి ఇప్పుడు క్రైసిస్, ఇప్పుడు ఇంత ముందు మనం క్లైమేట్ చేంజ్ అనేది అన్న, ఇప్పుడు క్లైమేట్ క్రైసిస్ అంటున్నాం. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది, ఇప్పుడు గ్లోబల్ బాయిలింగ్. గ్లోబల్ బాయిలింగ్ ఇప్పుడు అంటార్కిటికా అది ఇప్పుడు జస్ట్ మనం గ్లోబల్ వార్మింగ్ అనేది, కానీ ఇప్పుడు ఏమంటున్నాం గ్లోబల్ బాయిలింగ్ అంటున్నాం. సో అలాంటి టైంలో ఇంత పెద్ద డిఫారెస్టేషన్ ఎందుకు? ఇప్పుడు అసలు ఇక ప్రమాదకరమైన డిఫెన్స్ లో పడే పరిస్థితి వచ్చేసింది వాతావరణానికి. ఎగ్జాక్ట్లీ అదే మా పాయింట్, అదే అన్న. ఇప్పుడు ఇది ఒక 10 సంవత్సరాల కిందట వేరే ఇన్సిడెంట్ అన్న. 10 సంవత్సరాల కిందట నువ్వు ఇది జరిగితే బహుశా మేము వేరే విధంగా రెస్పాండ్ అయ్యేటోళ్ళం, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చేయలేము. వీళ్ళకి అర్థం ఆల్రెడీ మనం క్రాస్ అయిపోయినాం. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, WHO, UNO ఇలాంటి UNFCC లో ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు, అరే భయ్ క్లైమేట్ చేంజ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఈ టైంలో క్లైమేట్ చేంజ్ అవుతుంది, మీరు ఎందుకు దీన్ని సీరియస్ తీసుకుంటలేరు? పాలసీ ఎన్నో రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి, దీని గురించి మినిస్ట్రీ ఉంది, కానీ కార్యాచరణలో మాత్రం ఎక్కడ లేదు. ఇంకొకటి ఏంటంటే అడవుల పట్ల ఎట్లాంటి ఒక బాధ్యత లేనటువంటి ప్రవర్తన చూస్తా ఉన్నాం ప్రభుత్వాల నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కావచ్చు, మొన్నటిదాకా ఇక్కడ మన నల్లమల ఫారెస్ట్ లోపల కూడా యురేనియం మైనింగ్ చేస్తామని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చి అక్కడ అవి చేసే ప్రయత్నం చేసారు. ఇట్లా రకరకాలుగా అసలు ఫారెస్ట్ వ్యవస్థ మీద పూర్తిగా అసలు మీరు ఒక్కసారి గోదావరి కానీ రామగుండం పోతే ఎడారి అయిపోయింది ఆ ప్రాంతం మొత్తం కూడా. మీకు గడ్డి పోచ కనబడదు, కొండ మొత్తం, కొండ మీద చెట్లు లేకుండా ఉండే ప్రాంతాన్ని మనం చూస్తాం ఎక్కడ. అయితే ఇంకోటి అన్న, ఇప్పుడు మనం ఒక దామగుండమే కాదు, ఇప్పుడు హస్దేవ్ ఇంకా రైకాని ఫారెస్ట్ లో జరుగుతుంది, జమ్మూలో జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది, అరావళి మౌంటైన్స్ తినేస్తారు. ఇక్కడ ఉన్న హస్దేవ్ మన ఛత్తీస్గఢ్ లో మైనింగ్ చేస్తున్నారు. ఇట్లా వీళ్ళు క్యాపిటలిస్ట్ వీళ్ళు వసుకుంటూ ఫారెస్ట్ మొత్తం ఆగం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి భువనగిరి వెళ్తే, మనం హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తే కొండ మీదనే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు మనం కొండ ఉండే చాలా వరంగల్ వెళ్తా ఉంటే దాన్ని మొత్తం తినేసారు. దాని కిందనే ఫారెస్ట్ ఆఫీస్ ఉంటది, పైన అంత వెంచర్ చేస్తుంటారు, ఫారెస్ట్ ఆఫీస్ ఉంటది. ఇప్పుడు మేము కూడా అదే, ఇప్పుడు మేము చెప్పేది అదే అన్న. ఇన్ టోటల్ నువ్వు ఎటువైపు పోతున్నావు అనేది క్లియర్ గా ఉంటుంది. గవర్నమెంట్ ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది, స్టేట్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అని చెప్తుంది. నువ్వు స్టేట్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అని నువ్వు విడుదల చేస్తావు, చేసి దాంట్లో ఏమని అంటావు, అరే వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి, ఇదంతా చాలా డేంజరస్ కాబట్టి మనం ఇట్లా యాక్షన్ తీసుకోవాలని అంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గానీ, దేశ ప్రభుత్వం గానీ, యూనియన్ ప్రభుత్వం గానీ ఆలోచించాలన్నా,
మీరు ప్రెస్ మీట్ లో వెళ్తారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కి నరేంద్ర మోడీ గారు వెళ్ళి వాళ్ళు ఏమని అంటారు, మేము పక్కా ఏంటి పర్యావరణాన్ని రక్షించుకుంటాం అని అంటారు. ఫస్ట్ ఆయన ఫస్ట్ స్కిప్ కొట్టిందంటే ఆయన అన్న క్లాస్, ఆయన నిజంగానే సైన్స్ క్లాస్ ఆయన అన్ని క్లాసులు స్కిప్ కొట్టిండు అది ఒకటిగా. అయితే ఫస్ట్ మనం చూస్తే ఏమైందంటే 2016-15 ఇయర్ లో ఒక సమ్మిట్ అయింది, పరీక్షా పే చర్చ అని ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటది నరేంద్ర మోడీ. దాంట్లో ఒక చిన్న పిల్ల అడుగుతుంది ఇట్లా, నరేంద్ర మోడీ గారు ఇట్లా వాతావరణంలో జరుగుతున్న మార్పుకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటంటే, బేటా వాతావరణంలో గురించి ఈ మధ్య అందరు మాట్లాడుతూ ఉంటారు, వాతావరణం మారతలేదు, మనము ఏజ్ పెరిగే కొద్దీ మనకి స్పర్శ మారుతుంది అని అంటాడు ఆయన. అబ్బా, ఈ ఇటువంటి సైంటిస్ట్ నిజంగా ఈ భూ ప్రపంచం మీద కూడా కనవాడు, చంద్రుడి మీద మార్సం మీద ఎక్కడ కనవాడు ఇటువంటి సైంటిస్ట్. గంగా నది పవిత్రం అనుకున్నది పాశవికంగా ప్రవర్తిస్తా ఉన్నారు మొత్తం దాని మీద. చెత్త వేసేస్తే మొన్న అంటే నిజానికి జీవనది అని చెప్పి మాట్లాడతాం మనం, నదుల్ని దేవతలుగా పోల్చుకుంటూ పక్కకు పెడితే జీవనదులు అంటాం, ఆరిజినేట్ అయ్యి జీవనదులు అని చెప్పి మాట్లాడుకునేటటువంటి నదులను ఇప్పుడు ఆగబట్టి మన వ్యవసాయ భూములకు మళ్లించుకుంటా ఈ రోజు వాటిని రక్షించుకునే ప్రయత్నం చేస్తా ఉంటే, వీళ్ళు మొత్తం కూడా ఈ యొక్క అనాలోచితమైనటువంటి ఒక వ్యవస్థతోటి అన్ఎడ్యుకేటెడ్ గా ప్రవర్తించుకుంటూ ఈ రకంగా జీవనదుల్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. ప్రకృతి పట్ల నిజంగా ఎంత దారుణంగా విధ్వంసం చేస్తా ఉన్నారంటే, మొదటి నుంచి ఇప్పటి వరకు అంటే పెట్టుబడిదారి ఆలోచన విధానం అనేది అసలు ప్రజల్ని గాని ప్రకృతిని గాని పట్టించుకోదు అనడానికి ఇవన్నీ కూడా ప్రత్యక్ష నిదర్శనాలు. అది నిజంగా ఇప్పుడు మన మోడల్ చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ని ట్రాక్ రికార్డ్ తీద్దామన్నా, అందులో ఎక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ వింగ్ ఉండదు, సైన్స్ అనే మాటనే ఉండదు. ప్లస్ సైన్స్ కాకుండా వేర్ ఆర్ పీపుల్స్ రిపోర్ట్ కదా, దేర్ ఇస్ ఓన్లీ ప్రాఫిట్, అంతే ప్రాఫిట్ మార్జిన్ ని చేసుకుంటూ ఉంది కానీ ఎన్వైరన్మెంట్ కాన్షియస్నెస్ లేదు, పీపుల్స్ కాన్షియస్నెస్ లేదు, పీపుల్ కల్చర్ ఏమైతుంది, పీపుల్ మెంటల్ హెల్త్ ఏమైతుంది, ఇవన్నీ ఎక్కడ లేవు. ఎందుకు తీసుకోను? ఇప్పుడు అక్కడ ఉన్న ఆదివాసీలలో ఎప్పుడైనా ఒక ఆదివాసీ చోటలో ప్రాసెస్ జరిగితే నువ్వు ఆదివాసీ మెంటల్ హెల్త్ గురించి ఎందుకు ఆలోచించవు? లేకపోతే ఇప్పుడున్న ఈ 20 గ్రామాలలో ఉన్న 60,000 మంది ప్రజలు వాళ్ళు ఎట్లా దీన్ని తీసుకుంటారని ఎందుకు? ఫస్ట్ నువ్వు పబ్లిక్ కన్సల్టేషన్ చేసినావా? ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న 60,000 మంది ప్రజలకి చెప్పినావా? మేము ఆన్ గ్రౌండ్ చేసిన ఎవరు తెలియదు అక్కడ రేడా ప్రాజెక్ట్ గురించి, చుట్టుపక్కల ఉన్న పూడూరు గ్రామస్తులకే మాకు తెలియదు. పబ్లిక్ కన్సల్టేషన్ వాళ్ళు ఎలక్షన్స్ లలో చేస్తారు, ఓట్ల కోసం ఓట్ బ్యాంక్ కోసం చేసుకుంటారు. కానీ అంటే నిజానికి కూడా ప్రజలు అన్ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ పెరగకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే మన చుట్టూరంగా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు నిజానికి ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం మాట్లాడగలుగుతా ఉన్నాం, దాని పూర్తి విషయ అవగాహన మీరు చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఆ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి. కానీ నిజానికి ఆ పక్కపొంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు అక్కడ ఏం జరుగుతుందో దాని గురించి పూర్తి అవగాహన లేదు. అక్కడ ఇంపార్టెంట్ విషయం అదే అన్న, ఏంటంటే అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్న. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఒకవేళ వాళ్ళకి విద్య అందలేదంటే దాంట్లో కూడా విద్య అందకపోవడానికి కారణం ఏంది? సర్కారే కారణం, అన్నిటికీ సర్కారే కారణం, ప్రతిదానికి అంతే. సర్కార్ కంటే చెడు చేయొచ్చు, అసలు గవర్నమెంట్ చేతిలోనే ఉంది కదా, భవిష్యత్తే వాళ్ళ చేతిలో ఉంది. నువ్వు ప్రతిదానికి ట్యాక్స్, ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందన్న, ఇప్పుడు నువ్వు వాటర్ బాటిల్ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు, అసలు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే అయిపోతుంది. అది ఎవరి చేతులు ఉంటుంది? గవర్నమెంట్ చేతులు ఉంటుంది. నేను ఏమంటున్నాను, వాళ్ళు ఒక కోడిని కట్టేసి లేకపోతే చికెన్ వండి మేము మసాలా వేస్తున్నాము, మేము మంచిగా గార్నిష్ చేస్తున్నాము, కొత్తిమీర అన్ని వేసి గార్నిష్ చేస్తున్నాము, మీకు వాసన వస్తుంది కానీ మీరు తినద్దు, మేము బ్రాండ్ షాపులు నడుపుతాము, లేకపోతే మేము ప్లాస్టిక్ ని మేము అమ్మని చెప్తాము కానీ మీరు కొనద్దు. ఇన్ టోటల్ ఇక్కడ ఏంటంటే అన్న, ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఏమనిపించవచ్చు అంటే, ఇప్పుడు నేవీ రేడార్ ప్రాజెక్ట్ చాలా మంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, చాలా మంది కాల్ కూడా చేస్తున్నారు, చేసి ఇప్పుడు అన్న మీరు పర్యావరణం గురించి ముందు నుంచి పనిచేస్తున్నారు, ఓన్లీ ఒక్క ప్రాజెక్ట్ ని ఎక్సెప్ట్ చేయొచ్చు కదా, అంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ ని వదిలేయచ్చు కదా నేషనల్ సెక్యూరిటీ అని అంటారు. ఇప్పుడు ఈ ఒక్క ప్రాజెక్ట్ గురించే ఇంత ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాం అంటే, ఈ ప్రాజెక్ట్ వీ కెనాట్ ఎక్సెప్షన్ లేదు, ఎక్సెప్షన్ లైఫ్ లైన్ ఇది. అంతే సైంటిస్ట్లే చెప్తున్నారన్న ఇది అవుట్డేటెడ్ సిస్టమ్ అని. ఇప్పుడు మేము పురుషోత్తం రెడ్డి లేకపోతే సుబ్బారావు గారు వాళ్ళు సైంటిస్టులు ప్రొఫెసర్లే చెప్తున్నారు, బాబురావు గారు. దీని ఒకసారి రీథింక్ చేయాలన్నా, రీథింకే కాకుండా ఒకటి డిమాండ్ క్లియర్ అన్న,
దామగుండం అడవిని డిస్ట్రాయ్ చేసే ప్రాజెక్ట్ వద్దు. ఇక్కడ కాకుండా ఎక్కడ అడవిని డిస్ట్రాయ్ చేయకూడదు. ఇక్కడ విద్యార్థులు వాళ్ళు అన్నటువంటి విషయాలు ఏమిటంటే నావీ రాడార్ ప్రాజెక్ట్ కి మేము వ్యతిరేకం కాదు, మేము ఆ ప్రాజెక్ట్ దేశ భద్రత అనేది, నేషనల్ ఇంట్రెస్ట్ అనేది అది ప్రతి ఒక్కరి ప్రజల యొక్క బాధ్యత, అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే, దేశం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే, నావీ రాడార్ పెట్టాల్సిందే, దానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ పెట్టడానికి మీరు ఏ ల్యాండ్ అయితే ఎన్నుకుంటున్నారో ఆ ల్యాండ్ కరెక్ట్ కాదు, అది ఫారెస్ట్, అది ల్యాండ్ కాదు. ఫస్ట్ అది డెసర్ట్ కాదు, అది ఫారెస్ట్. డెసర్ట్ ఉన్నది హైదరాబాద్ పక్క పొంటే ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, రామోజీ ఫిలిం సిటీ ఉన్నది, 1300 ఎకరాలు వాడు కబ్జా చేసిండు రామోజీరావు. దాని గురించి 2007 ఆగస్టు 29వ రోజు దాని గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక దాని ఏమంటారు నోటీస్ కూడా వాళ్ళ మీద ఇష్యూ చేసింది. రామోజీ రావు గ్రూప్ ఆఫ్ సంస్థలు ఉంటాయి కదా, గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకు నోటీస్ కూడా ఇచ్చింది, మీరు నేవీ రాడార్ పెట్టుర్రి. ఇదే మేము ఏ రకంగానైతే మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఈ యొక్క ప్రాజెక్ట్ ని దామగుండం ఫారెస్ట్ లో పెట్టడానికి మేము ఏ రకంగా వ్యతిరేకిస్తున్నామో, ఇంతకంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ తోటి వచ్చి మీరు రామోజీ ఫిలిం సిటీలో నావీ రాడార్ ఏర్పాటు చేస్తామని చెప్పారంటే మేము 1,00,000 ట్రాక్టర్లు మేము పట్టుకొని వస్తాం, మాకు డ్రైవింగ్ రాకుండా మాకు డ్రైవర్లను పట్టుకొని వస్తాం, రామోజీ ఫిలిం సిటీని మొత్తం దున్ని పెడతాం, రామోజీ ఫిలిం సిటీలో మీరు నావీ రాడార్ కట్టు, ఎవరికి అవసరం లేదు, తెలంగాణకి అవసరం లేదు, రామోజీ ఫిలిం సిటీ అవసరం లేదు, అలా కట్టుర్రి అని అంటాను. అట్లా అదే అర్థం చేసుకోవాలి. సో అంటే ఇది మీరు ఎప్పుడన్నా మీరు ఇంత ఆవేదనకు గురయ్యారు, ఇంత బాధపడ్డరు, అండ్ దీని వల్ల జరిగేటటువంటి నష్టాల గురించి మీరు బాగా చెప్పారు. ఎప్పుడన్నా దీనికి ప్రభుత్వం దగ్గరికి ఈ ఇష్యూని తీసుకుపోయి సార్ ఇట్లా జరుగుతుంది అన్నటువంటి తెలియజెప్పే ప్రయత్నం చేసిరా? ఎవరెవరిని కలిసిరు? వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఒకటి రాయడం డ్రాఫ్ట్ చేసి రాసినాం, అది త్రూ NAPM ద్వారా అయింది. ప్రజాద్యమాల జాతీయ వేదిక తరపున ఒక 100 మంది యాక్టివిస్టులు కలిపి ఒక 100 మంది యాక్టివిస్టులు తరపున వాళ్ళు ఒక లెటర్ అయితే సబ్మిట్ చేస్తారు. దానికి రెస్పాన్స్ ఇప్పటి వరకు రాలేదు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే సిద్ధు కూడా పార్ట్ ఉండే ఒక డెలిగేషన్ టీమ్ లో ప్రభుత్వము ఒకసారి తెలంగాణ ప్రభుత్వం ఒకసారి మాట్లాడినప్పుడు ప్రజావాణిలో ఒక మీటింగ్ సెటప్ చేశారు. అక్కడ చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ మరియు చిన్నారెడ్డి ఆయన అక్కడ మమ్మల్ని పిలిచిన వైస్ చైర్మన్, అక్కడ ఇంకా కలెక్టర్ IAS ఉండే మన దివ్యా మేడం, వాళ్ళకి చెప్పినాం ఇది ఇష్యూ అన్నట్టు. సో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిరా. సో వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏంటిది? మీరు ఇచ్చినప్పుడు తీసుకున్నారు, చెత్తబట్టలో వాడేసారు, పక్క పొంటి డస్ట్బిన్ లో వాడేసారు. అదొక్కటే కాకుండా ఇదొక్కటే కాకుండా మొన్న కూడా ఇది మీటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది ఆ మీటింగ్ లో. వాళ్ళు తమ పార్టీని మేము మా పార్టీనైనా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ప్రాజెక్ట్ మాత్రం ప్రజలకి వ్యతిరేకంగా ఉంది అని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీరు విన్నారు కదా, మీ పార్టీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? ఇదేం కాంట్రాక్టో, ఇదేమన్నా బిజినెస్ కాంట్రాక్టో, ఉద్యోగాలు ఇచ్చే MNC కంపెనీ కాదు కదా. మీరు పెట్టబోయేటటువంటి విషయం ప్రజలకు, పర్యావరణానికి, ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి వాతావరణ వ్యవస్థకు ఎంత దారుణమైనటువంటి నష్టాన్ని, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది అని చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మరి పోతే పోని అధికారంలో ఉన్న పార్టీ అని చూడకుండా కూడా వాళ్ళు పార్టీ నుంచి బయటికి రావడానికి మేము సిద్ధమని చెప్పే పరిస్థితికి వచ్చింది అని చెప్పానంటే దీని గురించి ఖచ్చితంగా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం, పునరాలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే తర్వాత మీరు ఎప్పుడు కూడా అంటే అటవీ శాఖ మంత్రి గారిని మీరు కలిసి ఈ విధంగా ఉంది పరిస్థితి, ఇది మేము దాని గురించి పూర్తి అధ్యయనం చేసినాము, దీనివల్ల ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి మీరు తెలియజెప్పే ప్రయత్నం అంటే ఆల్రెడీ ఆ లెటర్ పంపించినప్పుడు ఆ లెటరే కాకుండా ఇతర సోషల్ మీడియా ఛానల్స్ త్రూ అదొక్కటే కాకుండా ఇంటర్నల్ గా ప్రభుత్వంతో కూడా కన్సల్ట్ అయినప్పుడు ఇంటర్నల్ గా కూడా పార్టీ లోపల ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కూడా అదే తెలియజేసినాం. సో డిఫరెంట్ ఛానల్స్ తో ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్న నాయకులతోనే ఆల్రెడీ ఇంటర్నల్ గా మాట్లాడడం అని చేయడం జరిగింది. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులను కూడా ఇంటర్నల్ గా కొంచెం అందరి దగ్గరికి చేరవేయడం
దానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. కానీ అది ఎందుకంటే దానికి ఎక్కువ రిజల్ట్ అయితే ఏం రాలేదు. కానీ రీసెంట్ గా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వంలో పార్టీ తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు రీసెంట్ గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే వచ్చింది. అది ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేస్తే ఏమని తెలిసిందంటే సిపిఐ పార్టీ వాళ్ళు కూడా మన వచ్చిన నిరసనలోకి వచ్చినారు. వాళ్ళు కూడా వచ్చి ఏమని అన్నారంటే మా నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వారు ఒక లెటర్ రాసినారు. వాళ్ళు ఒక పత్రిక అది రాసినారు. ఏంటంటే ప్రభుత్వము రీథింక్ చేయాలి అసలు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేయాలా వద్దా అని. ఎందుకంటే 12 లక్షల చెట్లు ఎట్ స్టేక్ ఉంది ఇక్కడ అని ఆయన అంటున్నారు. మేం కాదనేది. ఆయన గవర్నమెంట్ ప్రభుత్వంలో పార్ట్ అయిన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా. ఆయన లెటర్ లో లేకపోతే ఆయన స్టేట్మెంట్ లో ఇది చెప్తున్నారు. ప్రభుత్వమే చెప్తున్నట్టు కదా ఆన్ రికార్డ్ ఎమ్మెల్యే గారు చెప్పగలిగితే. సో గదే ఇప్పుడు ఇన్ టోటల్ అదే అన్న, ఎడ్యుకేటింగ్ ద పీపుల్ హూ ఆర్ కల్చరలీ అండ్ హూ ఆర్ ఇంటెలెక్చువల్లీ అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మీరు అన్నారు చూడండి ఎట్లయితే ప్రజలు ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు అక్కడ ఉన్న ప్రజలు. ఒకటి పూడూరు మరియు ఇతర గ్రామాల్లో ఉన్న ప్రజలు రియాక్ట్ అయినారు కానీ వాళ్ళది నేషనల్ లెవెల్లో లేకపోతే స్టేట్ పోలేదు. ఎందుకంటే మీడియాకు కుమారి ఆంటీ ముచ్చట కావాలి, మీడియాకు జానీ మాస్టర్ ముచ్చట కావాలి, లేకపోతే మీడియాకు తిరుపతి లడ్డు ముచ్చట కావాలి. కానీ పర్యావరణం ముచ్చట, భవిష్యత్ తరాల నాశనం అయితే అంటే, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ అసమతుల్యత ఏర్పడడం వల్ల జరిగే నష్టాలు ఇవన్నీ మాట్లాడితే వాళ్ళకి అవుట్డేటెడ్, ఎప్పుడో వాళ్ళు 20-30 సంవత్సరాల కింద కంటెంట్కి ఇప్పుడు పెడతానమేంద్రా అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళందరూ. మీడియా అనేది మనకి ఎప్పుడో శ్రీశ్రీ గారు చెప్పినట్టు పెట్టుబడికి పుట్టుకథకు పుట్టిన విషపుత్రికలు, ఆంధ్రుల దినపత్రికలు. ఇండియా లెవెల్లో కూడా ఆ విషపుత్రికలే తయారైనవి. పూర్తిగా ప్రధాన మీడియా మొత్తం కూడా మాఫియా అయిపోయింది. మీడియా బికమ్స్ మాఫియా. సమాజానికి కాపలా కుక్క పెడ్ డాగ్ అయిపోయింది, ల్యాబ్ డాగ్ అయిపోయింది, ఒడిలో కుక్కలు అయిపోయినాయి రాజకీయ నాయకులకు. సో ఆ కుక్కలు అరిసే గుణం మరిచిపోయినాయి. అవి ల్యాబ్స్ 60 ల్యాబ్ డాగ్స్ అరుతాయా? వాటికి అరసుడు రాదు, మీరు తక్కువ చూస్తాం మనం. ఇన్ టోటల్ తెలంగాణలో కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన చాలా చోట్ల మల్టిపుల్ విషయాలలో మేమే చేవెలా బనియన్స్ అని ఒక క్యాంపెయిన్ ఉండే ప్రజలందరూ తీసుకుంటే దాంట్లో కూడా మేము పార్ట్ అయ్యి ఎంత కాగలుగుతా అంత జియో 111 కి సంబంధించి కూడా పనిచేయడం జరిగింది. జియో 111 రీపీల్ ప్రాసెస్ ను ఆపమని చెప్పి. సో ఇది ఒక్కటే కాకుండా ఇన్ టోటల్ ఇప్పటి వరకు ఫారెస్ట్ ని రక్షించుకోవడానికి ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్ ఉద్యమం జరిగింది. నల్లమల్ల అంటే అది ఒక డిఫరెంట్ సీనరీ, ఎందుకంటే అక్కడ ఆదివాసీ అన్న వాళ్ళు ఉన్నారు, చెంచు ఆదివాసీ ఉన్నారు. అది కూడా కొంచెం కొద్దిగా కాస్త ఉద్యమకారులు ఉండడం వల్ల ఉన్న సందర్భంలో జరిగింది కాబట్టి అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ గా ముందుకు వచ్చింది. దానికి చుట్టూ ఉన్న పరిస్థితులు వేరు. కానీ దామగుండం అనేది కేవలం అడవికి సంబంధించినది ప్లస్ పర్యావరణానికి సంబంధించి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా చూస్తుంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే సోషల్ మీడియాలో స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది, అందరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లో రావాలి. ఇప్పుడు నేను రోజు 10 సార్లు మాట్లాడతాం కావచ్చు, ఇంకెవరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ని తీసుకొచ్చి వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళతోటి వీడియోలు చేపిస్తాం కావచ్చు, లేకపోతే ఒక పెద్ద హీరో తోటి మాట్లాడిపిస్తాం కావచ్చు. అదంతా వైరల్ అయిపోతుంది, సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది. సో గ్రౌండ్ లెవెల్ ప్రజలకు తెలియాలి ఇష్యూ, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇంకోటి అన్న, మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రీథింక్ చేయాలి. ఇప్పుడు నిజంగా 12 లక్షల చెట్ల, ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఏ న్యూస్ చూసినా 12 లక్షల చెట్లు 12 లక్షలు. అసలు గవర్నమెంట్ వచ్చి ఒక లైవ్ పెట్టామనండి, వచ్చి ఒక క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుంది. గవర్నమెంట్ అఫీషియల్ గా ఇంతవరకు కూడా దీని మీద రియాక్ట్ కాలేదు. క్లారిటీయే కాకుండా గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎవరైతే దీనికి సంబంధించి పోరాడుతున్నారో, దీన్ని క్రిటికల్ వాయిస్ గా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక కమిటీ పెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో ఒక సెన్సెస్ పెట్టమనండి. సెన్సెస్ పెడితే అయిపోతుంది. ఒక 2 రోజులలో మొత్తం ఫారెస్ట్ సెన్సెస్ అయిపోతుంది. మా సభ్యులు ఎవరినైనా పెట్టమనండి, ఒక 5 మంది కమిటీ ఫామ్ చేయమనండి, దాంట్లో 3 మా సభ్యులను పెట్టమనండి. పెట్టి దాన్ని మేము క్రిటికల్ గా అనాలైజ్ చేస్తాం కదా. ప్రజలు లేని కమిటీలు మాకొద్దు, ప్రజలతో ఒక కమిటీ పెట్టి దాని తర్వాత దాని రిపోర్ట్ ప్రకారం దాని తర్వాత ముందు ఆలోచిద్దాం. మీరు ప్రూవ్ చేయండి కదా ముందు మాకు, మేము పర్యావరణాన్ని రక్షించుకోవాలని ఎనీ కాస్ట్ ఉన్నాము. కాదు ఇది పర్యావరణాన్ని దెబ్బతీయదు అని మీరు చెప్పురి,
చెప్తే మేము డెఫినెట్లీ వి విల్ ఆల్సో యాక్సెప్ట్. కానీ సైన్స్ వర్క్స్. మేము మీ డబ్బా మాటల్లో పడము. ఎందుకంటే మీ బీజేపీ యూనియన్ ప్రభుత్వం కూడా యూనియన్ ప్రభుత్వమే చేపిస్తుంది ప్రాజెక్ట్, డిఫెన్స్ మినిస్ట్రీ కిందనే జరుగుతుంది. కాబట్టి మీ ఎంపీనే బీజేపీ ఎంపీనే ఏమని అంటాడు, మీరు చెక్కలు కొట్టడానికి లేకపోతే ఆవులు మేయడానికి అడవిలో. అది యూనియన్ ప్రభుత్వం ఎట్టయితే ఆనియన్ ప్రభుత్వం ఏడిపించుడే వాళ్ళకు, ప్రజల్ని జనాల్ని ఏడిపించుడు తప్పించి వాళ్ళకు అటు ఇల్లు కూల్చేయడం, బుల్డోజర్ విధానాన్ని బట్టి చేయడం అంతేది. నాకు కూడా అర్థం కాని విషయం ఏమిటంటే, అక్కడ రామలింగేశ్వర ఆలయం దాదాపు ఒక 500-600 సంవత్సరాల క్రితం అంత చరిత్ర ఉన్నటువంటి ఆలయం కదా. ఆ ఆలయము, ఆ లింగము, ఆ దేవుడు అక్కడ, అది దేవుడు కదా, అది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయమే కదా. ఆలయ 2500 ఎకరాల ఆలయ భూమే కదా, ఎండోమెంట్ ల్యాండే కదా. అట్లాంటప్పుడు ఇప్పుడు తిరుపతి ఇష్యూను అంత హైలైట్ అయినప్పుడు ఇది కూడా హిందూ దైవమే కదా, శివుడే కదా, రామలింగేశ్వరుడు కదా. మరి రామలింగేశ్వరుని గురించి ఎందుకు పట్టించుకోరు? అంత లడ్డు పైన ఉన్న కన్సర్న్ నువ్వు ఆలయం మీద ఆలయం పోతుంది, ఆలయ భూమి పోతుంది, ఆ కోనేరు పోతుంది, ఆ చిన్న గుడి పోతుంది. అందులో స్నానం చేసిన 365 days ఆ కోనేరులో నీళ్లు ఉంటేనే ఉంటాయి ఆ ప్లేస్ లో. అలాంటి ప్లేసులు చాలా ఉన్నాయి అక్కడ. పాపం అయ్యగారు పరిస్థితి, ఆయనది ఎట్లా అసలు ఈ ఇష్యూ నువ్వు బాగా ఆయన ఎక్కువ దాన్ని తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసి ఆయన డెఫినెట్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్న ఈ ఇష్యూకి సంబంధించి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆయన హీజ్ అ వెరీ స్ట్రాంగ్ ఫేస్ అక్కడ. సత్యానంద స్వామి అని ఆయన పేరు. హీజ్ అ వెరీ స్ట్రాంగ్, అంటే ఆయన ఇప్పటికీ ఆయన వాల్యూస్ మీద నిల్చున్నాడు. స్టిల్ ఆయన నమ్మే దానిపైన, ఆయన ఏమైతే నమ్ముతాడో స్టిల్ దానిపైననే ఉన్నాడు. వీ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్. మేము కూడా ఆయన నుంచే అంటే ఇన్పుట్స్ ఆయన దగ్గర నుంచే మేము కంటిన్యూస్ గా తీసుకుంటున్నాం. ఏదన్నా లోకల్ గా ఏమన్నా జరిగినా గానీ, ఇంక ఇతర లోకల్ అన్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు, కానీ హీఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచో కేరళ నుంచి ఇక్కడికి వచ్చి ఒక హైందవ సనాతన ధర్మము లోపల మరి ఆలయాన్ని కాపాడుకుంటున్నటువంటి స్వామీజీయే. ఆలయం కాకుండా ఎట్ ఏ టైం ఫారెస్ట్ ల్యాండ్ అంటే ఆయన దేవుడు సంథింగ్ అనేది ఆ చరిత్రను, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్ గురించి ఆయన కలెక్ట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, దాదాపు 300 pages డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసి ఆయన అందరి దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆయననే పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడం లోపల ఆయన కూడా ఒక ముఖ్య పాత్ర పోషించిండు. ఆయనకు చాలా ఆవేదన ఉన్నది. ఆయన ఒక ప్రీస్టే కావచ్చు, బట్ ఆయనకున్నటువంటి ఆ అడవి మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, పర్యావరణం మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఆయన అన్ని రకాలైనటువంటి ఒత్తిడులను, రాజకీయ పరంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని అన్నింటిని తట్టుకొని ఆయన నిలబడి రోజు పోరాటం చేస్తా ఉన్నాడు. కాబట్టి నమ్మకాల పరంగా ఎట్లాంటి సిద్ధాంతం అయినప్పటికీ కూడా కాజ్ అనేది ప్రజల యొక్క క్షేమం కోరుకొని, పర్యావరణ క్షేమం కోరుకొని చేస్తున్నాడు. కాబట్టి మరి సంఘాలన్నీ కూడా మతాన్ని సిద్ధాంతంగా చేసుకునేటటువంటి సంఘాలన్నీ కూడా ఈరోజు ఎక్కడ పోయినటువంటి పరిస్థితి, ఎందుకు మాట్లాడతలేరు? అది ల్యాండ్ వచ్చేసి దేవాలయ భూమే కదా, దేవాలయ భూమి, మాట్లాడేది ఒక ప్రీస్టు, దాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా పర్యావరణం గురించి, తెలంగాణ కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మళ్ళా ఈరోజు అన్యాయంగా నష్టం జరిగితే ఎట్లా? మన భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తును అందించిన వాళ్ళం కావాలి. కానీ ఈరోజు మన పర్యావరణం దెబ్బతిని ఈరోజు డిఫారెస్టేషన్ జరిగి పూర్తి స్థాయిలో తెలంగాణ ఒక ఎడారి ప్రాంతం లాగా, దక్కని పీఠభూమి, దక్కని ఎడారి లెక్క మారే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని గురించి ఒక కన్సర్న్ తీసుకొని విద్యార్థులు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, అదేవిధంగా వాళ్ళ చదువును కూడా పక్కన పెట్టి ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించాలి. నేవీ రాడార్కు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకం కాదు, దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. దాంట్లో కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ఫేవరబుల్ గానే మాట్లాడతాం, అట్లే ఉంటాం. కానీ నేవీ రాడార్ పెట్టడానికి, ఆ స్టేషన్ పెట్టడానికి ఎన్నుకున్నటువంటి స్థలం అనేది సరైనటువంటి స్థలం కాదు. కాబట్టి దాన్ని అక్కడి నుంచి మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో తర్వాత మీరు ఎక్కడైనా పెట్టుకోండి, డెజర్ట్ ల్యాండ్ లో చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా పెట్టుకోండి, కానీ ఈ ఫారెస్ట్ లో మాత్రం వద్దు, ఫారెస్ట్ ని టచ్ చేయదు అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి, బాధ్యతతోటి వాళ్ళు నిజాయితీగా ఫైట్ చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులారా, ప్రజలారా, మీరందరూ కూడా ఈ యొక్క విషయం గురించి అవగాహన చేసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విద్యార్థులతోటి, మాతోటి మేమందరం కూడా
ఈ యొక్క కార్యక్రమానికి ఇదేదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తి స్థాయి లోపల మేము ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడంలో కావచ్చు, పర్యావరణాన్ని అడవిని పరిరక్షించుకోవడంలో కావచ్చు, ఈ 2 విషయాల లోపల మేము ఖచ్చితంగా నేను ముందుంటా, మేమందరం కూడా ముందుంటాం. ఈ విద్యార్థులతోటి చేయి కలిపి నడుస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క రాడార్ స్టేషన్ ని దామగుండం ఫారెస్ట్ నుంచి వ్యతిరేకిస్తాం. ఆ తర్వాత ఎక్కడైనా పెట్టుకోండి, అవసరమైతే దున్ని పెడతాం అని చెప్పి కూడా మేము చెప్పినాం. కాబట్టి మీరు డెఫినెట్ గా ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా స్టూడియోకు వచ్చి మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ, నిజానికి మీ వయసులో మేము అందరం కూడా నాది డిగ్రీ అయిపోయి 8 ఏళ్ళు అవుతుంది. ఈ 8 ఏళ్ళప్పుడు మేము నిజానికి కూడా సోగుల పడి తిరిగినాం మేము. అట్లాంటిది ఈ చిన్న వయసు లోపల మీరు అన్ని విషయాలను పక్కన పెట్టి ఒక సామాజిక బాధ్యతతోటి మీరు ఈ విధంగా పర్యావరణం మీద ప్రేమతోటి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఒక పోరాటాన్ని చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పోరాటంలో భాగంగా మీతోటి భాగస్వామ్యం పంచుకుంటాం, మీతోటి కలిసి నడుస్తాం. అండ్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అండ్ మా స్టూడియోకి వచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ.